వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. జనసేన నిన్న ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడం అందరం చూసాము. అయితే ఏదైనా ఒక రాజకీయ పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్నో వార్షికోత్సవాన్నో జరుపుకునేటప్పుడు ఇంతవరకు మన ప్రయాణం ఏ విధంగా సాగింది, ఇప్పుడు ఏం చేస్తున్నాము, రాబోయే రోజుల్లో ఒక రాజకీయ పార్టీగా ఎలా ముందుకు వెళ్ళాలి, జనం కోసం ఏర్పాటు చేసినటువంటి పార్టీయే అయితే రాష్ట్ర ప్రజల కోసం ఏం చేస్తాము, ప్రగతి కోసం ఏం చేస్తాము, తెలుగు జాతి కోసం ఏం చేస్తాము అనేటువంటి అంశాలు చర్చించటం, దాని మీద తీర్మానాలు చేయటం అనేటువంటిది సాధారణంగా జరుగుద్ది. కానీ ఈ జనసేన పార్టీ ఆవిర్భావ సభలో అలాంటివి ఏమి లేవు. అది ఆవిర్భావ సభ లేక ఆడియో రిలీజ్ ఫంక్షనా అనే విధంగా ఆ సభ జరగడం ఆశ్చర్యకరంగా అనిపించింది. ఎందుకంటే తెలంగాణ గత ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రశేఖరరావు గారు చెప్తున్నట్టుగా స్వడబ్బా పరస్పర డబ్బా ఈ సినిమా రిఫరెన్సులతోటి, సినిమా పేర్లతోటి సాగినటువంటి ఉపన్యాసం చూస్తే అది స్వడబ్బా కానీ పరస్పర డబ్బాలు కానీ కనిపిస్తున్నాయి తప్ప జాతి ప్రయోజనాల గురించి కానీ రాష్ట్రం గురించి కానీ మాట్లాడినటువంటి విధానం కూడా అక్కడ ఏది కూడా కనిపించడం లేదు. ఆ సభలో సైద్ధాంతిక బలం ఉంది, 11 సంవత్సరాలు పార్టీ నడిపామని మాట్లాడటం మేము విన్నాం. ఏమిటి సైద్ధాంతిక బలం, ఏమిటి మీ సిద్ధాంతం? చెగువీరాతో మొదలుపెట్టి భగత్ సింగ్ని కలుపుకుని కమ్యూనిజాన్ని కలుపుకుని మీ సిద్ధాంతం ఏమిటి? సోషలిజమా, కమ్యూనిజమా, సెక్యులరిజమా, అంబేద్కరిజమా, లేక బ్రాహ్మణీయ మనుయిజమా? ఏమిటి మీ ఇజం? ఇంతవరకు అసలు ఒక సిద్ధాంతం అనే దాని మీద నిలకడగా నిలబడి ఇది నా సిద్ధాంతం అని చెప్పకుండా సిద్ధాంత బలంతో ముందుకు వెళుతున్నామని చెప్పారంటే అది ఒకవైపు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మరొక వైపు గద్దర్ గురించి మీరు మాట్లాడటం జరిగింది. మరి గద్దర్ గారు బండి వెనక బండి కట్టి 16 బళ్ళు కట్టి ఏ బండిలో వస్తావో కొడక్క అనేటువంటి రెఫరెన్స్ని మీరు తీసుకొని వచ్చారు. మరి అదే గద్దర్ గారికి బండి సంజయ్ ఎందుకు పద్మభూషణ్ రాలేదు అనేటువంటి అంశం గురించి మాట్లాడితే వారు ఏం చెప్పారు? బండి సంజయ్ గారు ఏం చెప్పారు? గద్దర్కి పద్మభూషణ్ ఎట్లా ఇస్తాం, ఆయన బీజేపీ కార్యకర్తలు చంపారు, అతనికి ఎలా ఇస్తామని చెప్పేసి బండి సంజయ్ అంటుంటే మీరు బండెలక బండి గట్టి అనేటువంటి అంశం గురించి మాట్లాడుతూ మీ అలయన్స్ పార్ట్నర్ అయినటువంటి బండి సంజయ్ గారి గురించి మీరెందుకు అడగలేదు? వారు 2 విషయాలు మాట్లాడారు అక్కడ. ఒకటి, మా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తికి మేము ఎలా పద్మభూషణ్ ఇస్తామని వారు అన్నప్పుడు, పద్మభూషణ్ కానీ విభూషణ్ కానీ ఇచ్చేది ప్రతిభను బట్టి, వారికి ఉన్నటువంటి గొప్పతనాన్ని బట్టి, వారు చేసినటువంటి సేవలను బట్టి అనేటువంటిది చెప్పాలి. రెండవది, అంటే బీజేపీ అయితేనే మేము బిరుదులు ఇస్తాం, బీజేపీకి పొలిటికల్ ఎలియన్స్ ఉంటేనే మేము బిరుదులు ఇస్తామని అతను చెప్తుంటే గద్దర్ లాంటి వ్యక్తి ఎవరిని చంపించాడు, ఎక్కడ చంపించాడు, ఎందుకు మీరు ఆ విధంగా మాట్లాడుతున్నారని మీ అలయన్స్ పార్ట్నర్ని నిలదీయకుండా ఆయన రిఫరెన్స్ తీసుకొచ్చి బండి వెనక బండి కట్టని మీరు మాట్లాడుతున్నారు. మరొక అంశం మీరు ఏం మాట్లాడారు? ఉత్తరాది ఆధిపత్యం. మరి ఉత్తరాది ఆధిపత్యం మేము ఒప్పుకుంటామా? మా మీద ఉత్తరాది ఆధిపత్యం ఎందుకు 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 అని ఆనాడు ప్రశ్నించి ఈరోజు హిందీ నేర్చుకోండి, త్రిభాషలు పాటించండి అని అంటే భాషల మధ్య ద్వేషాలు అంటారు. హిందీ మీద ఎవరికీ ద్వేషం లేదు. మనకి 8వ షెడ్యూల్లో ఉన్న 22 భాషల్లో హిందీ భాష ఎలాగో తెలుగు భాష కూడా అంతే. దే ఆర్ ఈక్వల్ లాంగ్వేజెస్. మేము తెలుగు నేర్చుకుంటాము, ఇంగ్లీష్ నేర్చుకుంటాము ప్రపంచవ్యాప్తంగా వెళ్ళడానికి అని 2 భాషలతోనే తమిళనాడు వాళ్ళు 1968 నుంచి ద్విభాషా సూత్రాన్ని పాటిస్తూ ఉన్నారు. అందువల్ల ఇంతవరకు వాళ్ళు ఏం కోల్పోయింది లేదు. హిందీ లేనందువల్ల వాళ్ళు నష్టపోయింది లేదు. గూగుల్కి CEO దగ్గర నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానో, LIC ఆఫ్ ఇండియానో, ఒక ICICO, HDFCO, యూ నేమ్ ఏ పబ్లిక్ సెక్టర్, తమిళియన్స్ హెడ్ చేయనటువంటి పబ్లిక్ సెక్టరే లేదు. మరి అలా హిందీ నేర్చుకోలేదు. హిందీ లేకుండానే ప్రపంచవ్యాప్తంగా ఇన్ని సంస్థలకు
చైర్మన్లుగా సీఈఓలుగా ఉన్నారు. అందుకే ఎన్సీఆర్టీ 2019లో చెప్పిన స్టడీలో ఎక్కువ భాషలు నేర్పించి పిల్లల మీద భారం మోపొద్దు, కాంపిటేటివ్ స్పిరిట్ స్కిల్స్ పోతున్నాయి, కాబట్టి అవసరమైన వాళ్ళు భాష నేర్చుకుంటారు, అందువల్ల 3 భాషలు అవసరం లేదని ఎన్సీఆర్టీఏ చెప్తే హిందీ నేర్చుకోండి అని చెప్పేసి అంటుంటే అది భాష మీద మాకు వద్దు, భారం పిల్లలకు వద్దు అంటే అది ద్వేషం ఎట్లా అవుతుంది? మరి 3 భాషలు తెలుగు వాళ్ళు నేర్చుకోవాలి, ఓకే. మరి యూపీ కానీ, బీహార్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, రాజస్థాన్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, జార్ఖండ్ కానీ, ఉత్తరాఖండ్ కానీ తెలుగు నేర్చుకుంటారా? తమిళ్ నేర్చుకుంటారా? కన్నడ నేర్చుకుంటారా? మరి 3 భాషలు వాళ్ళు కూడా నేర్చుకోవాలి కదా. ఈ హిందీ ఆధిపత్యం ఏంటి? మన తెలుగు జాతి ప్రయోజనాలు కదా మీరు మాట్లాడాలి. ఏ విధంగా హిందీ తెలుగు కంటే గొప్ప, ఏ విధంగా తెలుగు హిందీ కంటే తక్కువ? రెండు సేమ్. మాతృభాష చాలు, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ చాలు. అది పక్కనున్నటువంటి తమిళనాడు చీఫ్ మినిస్టర్ స్టాలిన్ గారు చెప్తుంటే దానికి తెలుగు జాతి ప్రయోజనాలు మాట్లాడాల్సింది పోయి భాషల మీద ద్వేషం అంటారేంటి? భాషల మీద ద్వేషం ఎవ్వరికీ లేదు. ఎక్కడ అవసరమైనప్పుడు అక్కడ ఆ భాష మాట్లాడతాం, అది ఒకటి గమనించాలి. డీలిమిటేషన్ గురించి మాట్లాడుతుంటే దాన్ని మీరు తప్పడతారు. డీలిమిటేషన్ గురించి 2 రకాలైనటువంటి పరిస్థితులు ఉన్నాయి చూడండి. ఇప్పుడున్నటువంటి 543 సీట్లు లోక్సభవి పునర్వ్యవస్థీకరణ చేసినా, లేదు 2021లో జరగాల్సిన సెన్సస్ ఇప్పుడు జరగబోతోంది, సెన్సస్ చేసిన తర్వాత వచ్చిన పాపులేషన్ బేసిస్ మీద చేసినా అప్పుడు 848 సీట్లు అవుతాయి. ఇలా 2 భాగాలుగా ఏది చేసినా కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ అన్నీ కూడా నష్టపోతున్నాయి. ఈరోజు లోక్సభలో మన ప్రాతినిధ్యం ఎంత అంటే 24%, 24% సీట్లతో మనం ఉన్నాం. ఈ 543 కనుక మీరు పునర్వ్యవస్థీకరణ చేస్తే 80 ఉన్న ఉత్తరప్రదేశ్కి 91 వస్తాయి. అదే జనాభా ప్రకారంగా చేస్తే 80 ఉన్న ఉత్తరప్రదేశ్కి 143 వస్తాయి. అంటే ఏకంగా 63 సీట్లు పెరుగుతున్నాయి. ఇప్పుడు మనకున్న షేర్ 24%, 19% తగ్గిపోద్ది. ఈ 4 రాష్ట్రాలే బీమారు స్టేట్స్, బీహారు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఈ 4 రాష్ట్రాలే ఈ డీలిమిటేషన్ వల్ల 150 స్థానాలు పెరిగి 38% ప్రాతినిధ్యం పార్లమెంట్లో వాళ్ళకి వస్తుంది. మనది 19కి పడిపోతుంది. తేడా ఎంత? 19 + 19 కలిపితే 38. అంటే సగానికి సగం దక్షిణ భారతదేశం పడిపోతూ ఉంటే ఈ బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాలు, హిందీ బెల్ట్లో ఉన్నటువంటి రాష్ట్రాలు మతోన్మాదంతో ఏదైనా రాబోయేటువంటి రోజుల్లో మళ్ళీ అధికారం సాధించడం కోసం దారులు వేస్తున్నారా అనేటువంటి ఒక ముసుగు కళ్యాణ్ ఈరోజు మాకు కనిపిస్తున్నారు. మీరు గత ఆవిర్భావ సభలో ఏం చెప్పారు? నేను పుట్టిన కాపు కులం అంటే నాకు గౌరవం అని చెప్పారు. ముఖ్యమంత్రి కాలేదంటే ఎలా అవుతారు? ఓట్లు వేస్తే అవుతారు. మీరు నాకు ఓట్లు వేయండి, నన్ను గెలిపించండి, చూపిస్తానని చెప్పారు. ఈరోజు పిఠాపురంలో మీరు ఎందుకు పోటీ చేశారు? ఎందుకు అక్కడ మీరు సభ పెట్టారు? గాజువాకలో, భీమవరంలో కూడా కాపులున్నా ఆ బలం సరిపోవడం లేదు. అత్యధికంగా కాపులు మన రాష్ట్రంలో ఏ కాన్స్టిట్యున్సీలో ఉన్నారని చూసి అధిక ఓట్లు ఉన్నటువంటి పిఠాపురంలో మీరు పోటీ చేసి గెలిచారు. సభ అక్కడ ఎందుకు పెట్టారు? ఇంకో చోట ఎందుకు పెట్టలేదు? బందర్లో పెట్టినా కాపులు ఉన్నారనే పెట్టారు. పిఠాపురం పక్కన పెద్దాపురం, పక్కన పత్తిపాడు, పక్కన జగ్గంపేట, ఇంకో పక్కన కాకినాడ, అంతా కూడా 50,000 కనీసంగా ఒక్కొక్క నియోజకవర్గంలో కాపు ఓట్లు ఉన్నాయి. కాబట్టి అక్కడైతే జనం వస్తారు, ఫ్యాన్స్ వస్తారని అక్కడ సభ పెట్టారు. ఓకే, అగ్రీడ్. మాట్లాడే మాటలకి చేసే పనులకి సంబంధం లేదు, హిపోక్రసీ ఒప్పుకున్నాం. కానీ స్వజాతి కోసం ఏం చేయరా? మీ జాతి కోసం మీరు ఎలాంటి ప్రయోజనాలు చూడరా? 1966లో దామోదర సంజీవయ్య గారు ఉన్నప్పుడు కాపులకు రిజర్వేషన్ ఇచ్చారు, ఆ తర్వాత తీసేశారు. మరి ఈరోజు మండల్ కమిషన్ రిపోర్ట్ ఉంది ఇక్కడ. 1982లో ఈ రిపోర్ట్ వచ్చింది. దీనిలో 6వ వాల్యూమ్ 175వ పేజీలో చాలా స్పష్టంగా ఏం చెప్తున్నారంటే 235లో రెడ్డికాస్ అనేవాడు రెడ్డి కమ్యూనిటీ ఉంది, 264 సీరియల్ నెంబర్లో తెలగ, కమ్మ అనేటువంటి కమ్యూనిటీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వెనుకబడిన వర్గాలే. వీటన్నిటికీ కలిపి 52% రిజర్వేషన్ ఇమ్మని భారత ప్రభుత్వం నియమించినటువంటి కమిషన్ ఈ రిపోర్ట్ ఇచ్చింది. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఏం కోరుతుందంటే 52% మంది బీసీలు ఉన్నప్పుడు 52% సంపూర్ణంగా రిజర్వేషన్ ఇవ్వండి. అందులో తెలగ, బలిజ, కమ్మ, రెడ్డిస్ ఉంటే
వారికి కూడా ఇవ్వండి 100% అని చెప్పేసి మేము కోరుతున్నాం. ఎందుకంటే మండల్ కమిషన్ రిపోర్ట్ అనేది ఉంది. మరి ఇలాంటి ఒక డాక్యుమెంటరీ డేటా బ్యాకప్ ఉన్నప్పుడు మీరెందుకు స్వజాతి కోసం, మీకు వెన్నెముకగా నిలబడి మిమ్మల్ని మోసిన జాతి కోసం మీరు నాకు ఓట్లేయండి నేను గెలిపించి చూపిస్తానని మాట ఇచ్చిన జాతి కోసం ఎందుకు పనిచేయడం లేదు? కాపుకి ఎందుకు రిజర్వేషన్ మీరు ఇప్పించలేకపోతున్నారు? 164 సీట్లు అసెంబ్లీలో ఉన్నాయి. పార్లమెంట్లో మీ మద్దతుతో ప్రభుత్వం కొనసాగుతుంది కదా, ఇంతకు మించిన సువర్ణ అవకాశం మళ్ళీ వస్తుందా? అలాంటి పనులేమీ లేవు, అలాంటి తీర్మానాలు ఏమీ లేవు. జాతి కోసం, జనం కోసం ఏ చర్చ లేదు. అది ఆవిర్భావ సభ అని మీరు పెడుతున్నారు. ప్రజలారా ఆలోచించండి, మరీ ముఖ్యంగా యువత ఆలోచించండి. మాయమాటలు చెప్పి మోసపు హామీలు ఇచ్చి గెలుపు కోసమే కూటమి అనే విధంగా ఈరోజు ప్రత్యర్థులుగా వీళ్ళు పాలిస్తూ ఉన్నారు అని అంటే ఎవరిని నమ్మి మనం ఓట్లు వేసాం, ఎలాంటి వారిని మనం విశ్వసిస్తున్నాం? నిజం అనుకుని నమ్మాం, కానీ నిజ స్వరూపాలు ఈరోజు బయటకు వస్తున్నాయి. ట్రూ కలర్స్ బయటకు వచ్చాయి. కాబట్టి ఇక మీదటైనా 4 సంవత్సరాలు ఇంకా వ్యవధి ఉంది మీకు. ఇప్పుడైనా సరే ఆత్మ విశ్లేషణ చేసుకుని, ఆత్మావలోకనం చేసుకుని, ఒక ఇంట్రాస్పెక్షన్ చేసి ఏమి హామీలు ఇచ్చాం, ఇవి మనం నెరవేర్చలేకపోతున్నాం, రిసోర్స్ మొబిలైజ్ చేద్దాం, సంపద సృష్టిద్దాం, హామీలు నెరవేర్దాం అనేటువంటి ఒక తీర్మానానికి మీరు రావాలి. కూటమిగా వచ్చిన వాళ్ళు చేయాలని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ కోరుతూ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నది ఏమని అంటే ఆలోచించండి, చూడండి ఎవరు నిజాయితీ, ఎవరు నిబద్ధత, ఎవరు గెలుపు కోసం వాడుకుంటున్నారు, ఎవరు ప్రజల పక్షాన నుండి నిలబడుతున్నారు అనేది ఒక్కసారి ఆలోచించమని ప్రజలకు నేను రిక్వెస్ట్ చేస్తూ హామీలు నెరవేర్చాలని కూటమి ప్రభుత్వాన్ని మరొకసారి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు సూడో సెక్యులరిజం అనేటువంటిది వారు ప్రస్తావన చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1947లో మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా మత కలహాలు అనేటువంటివి లేవు. మత సహనం ఉంది, మత విశ్వాసం ఉంది. ఎవరు కూడా మతం పేరిట ఎవరిని కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితి లేదు. మరి మీరు ఇప్పుడు కొత్తగా ఈ సమస్యను తీసుకొచ్చారు, కొత్తగా మాట్లాడుతున్నారు. మరి గత తెలుగుదేశం ప్రభుత్వంలో గుళ్ళను కూల్చారు, అప్పటికి మీరు రాజకీయంలో ఉన్నారు, అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? చర్చిలను కూల్స్తున్నారు, రాజకీయంలో ఉన్నారు, ఎందుకు మాట్లాడట్లేదు? మసీదులను కూల్స్తున్నారు, ఎందుకు మాట్లాడట్లేదు? మీరు నేను సెక్యులర్ అని చెప్పారు, సెక్యులరిజం అని చెప్పారు, సోషలిజం అని చెప్పారు. చెప్పినవి ఏమీ పాటించకుండా హిపోక్రసీ చూపిస్తూ ఇప్పుడు రాబోయేటువంటి 29లో జరగబోయే ఎలక్షన్లకి ఎలా రావాలి, ఏ విధంగా కూటమి నుంచి విడిపోయి నేను స్వతంత్రంగా బీజేపీతో కలిసి గెలవాలి అనే ఒక ఆలోచన చేసి మెజారిటీని కన్సాలిడేట్ చేద్దాం, దానికి మతాన్ని వాడుకుందాం అనే ఒక కుతంత్రం మీ ఆలోచనలో కనిపిస్తుంది తప్ప ఎక్కడా కూడా మతాల మధ్య ఏ రకమైనటువంటి ఇబ్బందులు మన రాష్ట్రంలో లేవు. అదేవిధంగా నేను మరొక అంశాన్ని కూడా ఈ జనసేన అడుగుతున్నాను. నిన్నగాక మొన్న ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థులు పురుగులు వచ్చాయి మా ఆహారంలో అని చెప్తున్నారు. సంక్షేమ హాస్టళ్లకు చూడండి, వాళ్ళు ఏ రకమైనటువంటి భోజనాలు తింటున్నారు, ఎలాంటి వసతులు ఉన్నారు. అతి దారుణమైనటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో ఉన్నాయి. పక్క రాష్ట్రాలు ఎంతో మెరుగైనటువంటి మౌలిక వసతులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించారు. కాబట్టి వెల్ఫేర్ హాస్టల్స్ని ఇంప్రూవ్ చేయమని చెప్పేసి కూడా నేను అభ్యర్థన చేస్తున్నాను ఈ కూటమి ప్రభుత్వానికి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.